కంపల్సరీ మా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం. ఒకవేళ అదే నిజమైతే ఓకే సార్ అశోక్ గారు. అది అశోక్ గారు అంటే కయ్యూన్ హెబేలు ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే రక్తం మొరపెడుతుంది అనే ఇంటెన్షన్ లో చెప్పింది సార్ ఆవిడ. ఓకే, అంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే తీసుకుని కయ్యన్ అనే అతను హేబేల్ని చంపేశాడు. ఓకే, అక్కడ హేబేలు రక్తం దేవునికి మొరపెడుతుంది. ఓకే. సో అలాగే ఆ బ్లడ్ విషయంలో, ఆ చిందింపబడిన రక్తం విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న కోణంలో చెప్తుంది సార్ ఆవిడ. ఓకే, అంటే ఈ ఇన్సిడెంట్ కూడా అలాగే ఎవరో చేశారు, ఆయన రక్తం చిందింపబడింది, ఆ రక్తానికి లెక్క చెప్పాలి. అంటే బిబ్లికల్ గా సార్ ప్రతి మాటకి లెక్క చెప్పాలి నువ్వు అని ఉంటుంది సార్ బైబిల్లో. ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పాలి, అందుకని ఆచితూచి మాట్లాడు, నోటుకు వచ్చింది మాట్లాడకు, జాగ్రత్తగా మాట్లాడు అని ఉంటుంది సార్ యాక్చువల్లీ. అవునండి. అలాగే నువ్వు చేసే ప్రతి క్రియకు లెక్క చెప్పాలి. ఓకే, అంటే నువ్వు ఏం విత్తుతున్నావో ఆ పంట కొయ్యాలని ఉంటుంది సార్ బైబిల్లో. అంటే అంటే కొంత ఆఫ్ ది రికార్డ్ మాట్లాడింది మేము బయటికి రివీల్ చేయకూడదు యాజ్ ఏ జర్నలిజంలో. అంటే మాకు ఇంటర్నల్గా వాళ్ళతోనే కొద్దిగా మాట్లాడినప్పుడు, మా రిపోర్టర్ మాట్లాడినప్పుడు ఇంకొంత సమాచారం చెప్పారు. దానికి ఈ స్టోరీకి సింక్ అయిందనమాట. ఒక ముగ్గురు పేర్లు చెప్పారు. ఓకే, ఆ ముగ్గురు పేర్లు బయటికి రివీల్ చేయదలుచుకోలేదు మేము, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ. ఓకే, అంటే వాళ్ళ బంధువులు అండి? వాళ్ళు బంధువులు కాదండి, చుట్టుపక్కల సేమ్ ఇదే టైప్లో అపాలజిస్టులు కొంతమంది, ఇవాలజిస్టులు కొంతమంది. నిన్న వాళ్ళే అంత్యక్రియల దగ్గర కూడా హడావిడి చేశారు. వాళ్ళే చాలా హడావిడి చేశారు. అంటే వీళ్ళ పేర్లు చెప్పిన అవసరం లేనంత. అయితే సార్ ఇప్పుడు ఇది మన దగ్గర ప్రాథమికమైన ఆధారాలు కానీ ఏమీ లేవు కాబట్టి వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు. జస్ట్ మీ ఐడియా కోసం, అంటే మీ ఆలోచన. అంటే సార్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను సార్. మొన్న మేము పంచనామా రాస్తున్నప్పుడు ఎస్పీ గారి సమక్షంలో వాళ్ళు ఏమడిగారంటే అనుమానితుల పేర్లు చెప్పండి అని అడిగారటండి సార్. నేను ఆ పేర్లు అవి నాకు తెలియదు సార్, ఏం రాశారో తెలియదు. 5గురిలో నేను లేను, నేను బయట జనాన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నాను నేను. అయితే అక్కడ ఎవరో 5గురు కూర్చున్నారు, అనుమానితుల పేర్లు చెప్పండి అని వాళ్ళ ఫ్యామిలీని అడిగారు సార్. వీళ్ళు పోలీసులు అడిగారు సార్ ఫ్యామిలీని, అక్కడ ఉన్న పెద్దలను అడిగారు సార్. అప్పుడు మరి ఈ పేర్లు అక్కడ చెప్పుంటే చాలా బాగుండేది కదా సార్. సంథింగ్ ఒకవేళ ఇప్పుడు ఏమైనా చెప్తారా, చెప్పే ఆలోచనలో మరి చెప్తే మంచిదే కదా సార్. ఇప్పుడు అనుమానితుల పేర్లు అడిగినప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉందా, సస్పెక్ట్లు ఎవరైనా ఉన్నారా చెప్తే మేము ఇంటరాగేషన్ చేస్తాం, పిలిపిస్తాం అని వచ్చిన వాళ్ళని, బంధువులు ఎవరైతే డెడ్ బాడీ కోసం వచ్చారో వాళ్ళని అడిగారు సార్ వాళ్ళు. పోలీస్ వాళ్ళు. మరి వీళ్ళు చెబితే ఇప్పుడైనా పర్లేదు, చెబితే వాళ్ళు యాడ్ చేసుకుంటారు, ఇంటరాగేషన్ చేస్తారు. ఒకవేళ అలాంటి కోణం ఏమైనా ఏమంటే ఏం జరిగినా ఆ వ్యక్తి ఎవడైనా, వాడు అపాలజిస్ట్ అయినా, ఇవాంజలిస్ట్ అయినా, పాస్టర్ అయినా, ఇమామ్ అయినా, లేకపోతే ఇంకొక గురువు అయినా, ఇంకొక బాబా అయినా, ఎవరైనా కానివ్వండి, ఆ మతానికి ఆ వ్యక్తికి సంబంధం లేదండి. ఓకే, అంటే యాక్చువల్లీ ఆ ముగ్గురు మీకు కూడా తెలిసిన వాళ్ళే. ఓకే, ఆ ముగ్గురు మీకు కూడా తెలిసిన వాళ్ళే బహుశా. ఓకే, అది అందువల్ల అది బేస్ లేదు కాబట్టి బేస్లెస్ గా ఏదో కలిగేషన్స్ ఎవరైనా సరే సరే ఎవరి పర్సెప్షన్ వాళ్ళు చెప్తారండి. ప్రవీణ్ పగడాల గారిని ఓరవలేని వాళ్ళు, ప్రవీణ్ పగడాల గారు అంటే అసూయ పడేవాళ్ళు, ఇంటర్సెక్టార్లో మీరు అంటున్నట్టు కొంతమంది బయట వ్యక్తులు ఆయన్ని చంపేస్తామని బెదిరించారు, వార్నింగ్లు ఇచ్చారు, వీడియోలు చేశారు, ఏకంగా బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇచ్చారు, థ్రెటనింగ్ కాల్స్ చేశారు ఆయనకి. ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఇంటర్నల్గా కూడా ఆయన కొంత థ్రెట్ ఉంది అనేది ఇక్కడ బయటకు వచ్చిన ఒక లీక్ అయిన సమాచారం. సో బేస్ లేదు, బట్ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్దాం సార్. మరి ఓకే మీ మాటగా, మీడియా సాక్షిగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయండి. ఏదేమైనా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వండి అని అడుగుతున్నాం కదా సార్ ఫస్ట్ నుంచి మనం. అవునండి. ఇప్పుడు ఫస్ట్లో నేను ఏం చెప్పానంటే అది యాక్సిడెంట్ అయితే కంప్లీట్గా యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయండి. కొన్ని డౌట్స్ ఉంటాయి మాకు, ఈ డౌట్స్ అడుగుతాం, అవి కూడా క్లారిఫై చేసే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు ఒక సామాన్యుడిగా లేదా ఒక భారతీయుడిగా ఒక డౌట్ రేజ్ చేసే హక్కు మనకు ఉంటుంది. మనం డౌట్స్ ఇవి మా డౌట్స్ నేను ఫస్ట్ నుంచి చెప్పాను. ఈ ఏదైతే టోల్ గేట్ ఉందో దానికి ముందు ఏం జరిగింది అదొక డౌట్ ఉంది. మధ్యలో ఎవరైనా కొట్టారా, ఆ హెడ్ లైట్ ఎందుకు పగిలింది, ఆయన ఎందుకు సిగ్నల్ లైట్ వేసుకుని వస్తున్నాడు, ఆ ముందు ఏం జరిగిందని సీసీటీవీ ఇవ్వండి అని అడిగామండి. డౌట్ ఉందని అడిగాం. తర్వాత ఆయనకి ఎవరైనా ఇంజక్షన్లు చేశారా, లేకపోతే దారిలో ఏమైనా దాడి చేసి ఆయన ఏమైనా కొట్టారా, హింసించారా, లేకపోతే ఏమైనా ఆయనకి ఏమైనా డ్రగ్స్ ఏమైనా లోపలికి ఏమైనా ఇచ్చారా,
అంతకు ముందు కూడా డ్రైవింగ్ ఎలా చేశాడు, అంతకు ముందు హెడ్ లైట్ ఎప్పుడు ఆగిపోయింది, ఏ టోల్ గేట్ వరకు హెడ్ లైట్ పనిచేసింది విజయవాడ నుంచి. మా కొంత ఇంటర్నల్గా సమాచారం వచ్చిందండి. అదేంటంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు సాయంత్రం 4:10 విజయవాడకు ముందు వచ్చే నందిగామ దాటిన తర్వాత వచ్చే కీసర టోల్ గేట్ ఉంది కదా, కీసర టోల్ గేట్ని ఆయన 4:10 క్రాస్ చేశారు. 9:20 పొట్టిపాడు టోల్ గేట్ దగ్గరికి వచ్చారు ఆయన. అప్పటికి లైట్ వెలుగుతుందండి? పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కూడా లైట్ వెలగట్లా. మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్లో ఒక రైట్ సైడ్ ఇండికేటర్ మాత్రమే వెలుగుతోంది. మెయిన్ హెడ్